విశాఖలో యాడ్స్ హోర్డింగ్ల కోసం టెండర్లు పిలవకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. కాంట్రాక్టులు, అనుమతుల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జీవీఎంసీ ఖజానాకి గండి పడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం పర్యవేక్షణ వైఫల్యంతో రాబడి గణనీయంగా పడిపోతుంది. జీవీఎంసీకి అనధికార ప్రకటన బోర్డుల ద్వారా ఏటా 5 కోట్ల వరకు నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకసారి యాడ్స్ టెండర్ ఇచ్చిన తరువాత 3 ఏళ్ల వరకు సమీక్షించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు యాడ్స్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 5 ఏళ్లుగా టెండర్లు ఆహ్వానించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పైగా యాడ్ ఏజెన్సీలకు ఏటా 10% ఛార్జీలు పెంచుకుంటూ వారికి సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా జీవీఎంసీకి భారీగా నష్టం వాటిల్లుతుంది. టెండర్లు ఆహ్వానించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో యాడ్స్ ప్రకటనల డిమాండ్ 15 కోట్లుగా ఉంది. కాగా టెండర్లను పిలిస్తే కాంట్రాక్టర్ల ద్వారా జీవీఎంసీకి 25 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. జీవీఎంసీ పరిధిలో 800 వరకు హోర్డింగ్లు, 150 ఎల్ఈడీలు, బీఆర్టీఎస్ ప్రధాన రోడ్ల డివైడర్లపై 150 క్యాంటిలివర్, సీసీ కెమెరాలతో కూడిన 80 స్తంభాలు ఉన్నాయి. జీవీఎంసీ పాలకవర్గం ఉన్నప్పుడు అధిక ఆదాయం సమకూర్చే ఎస్ఈడి తెరలు, క్యాంటిలివర్స్ ప్రధాన కూడళ్లలో హోర్డింగ్లను 3 ఏజెన్సీలకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. జీవీఎంసీ పరిధిలో హోర్డింగ్లు ఏర్పాటు చేసే యాడ్ ఏజెన్సీలు 34 వరకు ఉన్నాయి. గడువు ముగిసినా మళ్లీ టెండర్లు ఆహ్వానించకపోవడంపై తెర వెనుక అందిన ముడుపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ నగరంలో ఎటు చూసినా యాడ్స్ ప్రకటన హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ సిబ్బంది రుసుం వసూళ్లలో అలసత్వం వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు అధికారులు దాసోహం అయిపోయినందునే అనుమతులు లేని హోర్డింగ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే చెప్పాలి. దీంతో జీవీఎంసీకి ఏటా కోట్లలో నష్టం వస్తుంది. సిటీలోని 36 జీవీఎంసీ స్థలాల్లో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్లు కొందరు కాంట్రాక్టర్ల చేతుల్లో ఉండగా నగరంలో అనాధికారికంగా 300 వరకు హోర్డింగ్లు ఉన్నాయని అంచనా. బకాయిల వసూలకు ప్రణాళిక అధికారులు శ్రద్ధ చూపడం లేదని విమర్శలు ఉన్నాయి. దీంతో 5 కోట్లకు పైగా బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి. చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణ లేనందునే ఖజానాకు గండిపడుతుందని పలువురు విమర్శిస్తున్నారు. యాడ్ ఏజెన్సీల మీద పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక డీసీపీ ఉన్నా సరే అవకతవకలు జరగడం సర్వసాధారణం అయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు. బకాయిల వసూలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. అనుమతి లేకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేసే వారిని నియంత్రించాల్సిన ప్రణాళిక విభాగం సిబ్బంది ముడుపులు తీసుకొని లైట్ తీసుకుంటున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అనధికారిక హోర్డింగ్ల నుంచి ఏడాదికి 5 కోట్ల వరకు ఆదాయం జీవీఎంసీకి సమకూరాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా కమిషనర్ కేతన్ గార్గ్ హోర్డింగ్ల బాగోతం మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.